అనంతపురం జిల్లాలో అంగన్వాడీ మహిళలపై పోలీసులు దాష్టీకానికి దిగారు. విజయవాడలో తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న మహిళలను రైలు నుంచి దించేశారు పోలీసులు. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో అంగన్వాడీ కార్యకర్తలపై అమానుషంగా ప్రవర్తించారు పోలీసులు. ఈ క్రమంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీ కార్యకర్తలు నినాదాలు చేశారు. వేతనాల పెంపు సహా 10 డిమాండ్స్ను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. अंगनवाड़ी वर्कर्स एंड हेल्पर्स यूनियन, अंगनवाड़ी वर्कर्स एंड हेल्पर्स यूनियन, एपी अंगनवाड़ी वर्कर्स एंड हेल्पर्स यूनियन जिंदाबाद जिंदाबाद పోరాడతాం 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 ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిందాబాద్ జిందాబాద్. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, మహిళలపై పోలీసుల ప్రవర్తనని ఏ రకంగా చూడాలి? మధ్యలోనే రైలు నుంచి దించేసినట్టుగా వార్తలు అందుతున్నాయి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ఒక భాగంగానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇందులో భాగంగానే ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను ఇక్కడికక్కడ అరెస్టు చేయడం, దుర్మార్గంగా అర్ధరాత్రి వేళ మహిళలను రైల్లో లేపి మరి ఆ స్టేషన్ లో దించడం అనేది పూర్తి స్థాయిలో అప్రజాస్వామిక వైఖరిగానే ప్రజా సంఘాలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వేతనాల పెంపు సహా మొత్తం 10 డిమాండ్లకు సంబంధించి విజయవాడలో ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే ఆ ధర్నాకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లాకు సంబంధించి ఆ ధర్మవరం ఎక్స్ప్రెస్ లో విజయవాడకు వెళ్లేందుకు చాలా మంది అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు రైలైన పరిస్థితి కనిపించింది. అయితే ఒకసారిగా అర్ధరాత్రి వేళ వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట రైల్వే స్టేషన్ చేరుకోగానే ఒకసారిగా పోలీసులు చుట్టుముట్టారు. వారిని ఒక టెర్రరిస్ట్ లాగానో ఒక ఖైదీ లాగానో అమానుషంగా అక్కడి నుంచి దించేసి అప్పుడు అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. ఈ వైఖరిని పూర్తి స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, సిపిఐ సిపిఎం నేతలు కావచ్చు పూర్తి స్థాయిలో ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిరసన శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న మహిళలను అర్ధరాత్రి వేళ దించాల్సిన అవసరం ఏముందని పోలీసులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది. ఎప్పుడైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇప్పటిదాకా అమలు చేయలేదు, ఆ నేపథ్యంలో ఆందోళన చేస్తున్నా అందులో తప్పేముందని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా పోలీసుల అణచివేతను ఇంటిలోనే ఎదుర్కొంటాం, ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అంగన్వాడీ మహిళలు స్పష్టంగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి ఓకే శివారెడ్డి.